ఆల్రెడీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇతను గత 20 సంవత్సరాల నుంచి ఏజీఎస్లో చేసేవాడు, ఎస్ఐగా చేసేవాడు. ఈ నాగరాజు అనే అతను ఫస్ట్ నుంచి దూకుడుగా ఉండేవాడు. మా పిల్లోడు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే తీసుకెళ్ళి పడతారు, పోలీసు వాళ్ళు అన్న తర్వాత పెద్దన్న పాత్ర పోషిస్తారనేది ఇది అందరికీ తెలిసిన సాధ్యమే. వీళ్ళందరూ ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు కదా. ఈ ఫ్రెండ్లీ పోలీస్ అంటే మనిషిని తీసుకెళ్ళి కొట్టి చంపి శవాన్ని కూడా భస్మం చేసి తీసుకెళ్ళి వాళ్ళే కాల్ చేసి బూడిది కూడా ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. సిఐ నాగరాజ్ది. మేము మామూలుగా వాళ్ళు మా దగ్గరికి ఒక మనిషిని పంపించారు, కానిస్టేబుల్ పంపించినప్పుడు మేము చెప్పాం, మీరు మర్యాదగా మనిషి ఉంటే మనిషిని అప్పు చెప్పండి, లేకపోతే బాడీని అప్పు చెప్పండి. మేమెవరో రోడ్డు పక్కన వాళ్ళలాగా వెనక ముందు ఎవరూ లేనట్టుగా ఆడబిడ్డ అలా తిరుగుతుంటే, అయ్యా నేను మీకు తెలుసు కదయ్యా, మా బిడ్డ మీకు తెలుసు కదయ్యా, మా తమ్ముళ్ళు మీకు తెలుసు కదయ్యా, అయ్యా ఒక్కసారి మాట్లాడించండి అయ్యా అన్నప్పుడు మీ హృదయం కలగనప్పుడు మేమెందుకు ఊరుకోవాలి అన్న ఆలోచనతో మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మేము ఒకటే అడిగాం, మా దగ్గరికి వచ్చిన కానిస్టేబుల్స్కి వీళ్ళందరికీ మేము ఒకటే చెప్పాం, మర్యాదగా మీరు మనిషిని అప్పు చెప్పండి లేదా బాడీ అప్పు చెప్పండి. ఈ రెండు జరగని పక్షంలో మేము ఏం చేయాలన్న దానికి కూడా మేము వెనక ముందు ఏం ఆలోచించాం. మేము 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం, మేము మిడిల్ క్లాసు, ఇంతకన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. రోజువారీ రిక్షా తొక్కుకునేవాడు, ఆటో తోలుకునేవాడు, రోజు కూలి పని చేసుకునేవాడు. వాడికి అన్యాయం జరిగితే సపోజ్ ఎవరూ రారు, వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ స్టేషన్కి వెళ్ళాడు, ఏ కోర్టుకి వెళ్ళాడు, అంతా మ్యానిపులేట్ చేసి వాళ్ళే చేసుకుంటారు. ఇలా ఆల్రెడీ 2 రోజుల క్రితం ఇంకొక అతను చనిపోయాడు, 15 రోజుల క్రితం. ఈరోజు ఈ తల్లి ఏడిసింది, అప్పుడు ఆ తల్లి ఏడిసింది, ఇప్పుడు ఇంకో తల్లి ఏడుస్తుంది, రేపు ఇంకో తల్లి ఏడిసింది. ఇలాంటి ఏడుపు అనేది ఇంకోసారి ఉండకూడదు అనేది మా కోరిక. చనిపోయాడు, అతని పేరు చెప్పి చనిపోయాడు. MRPS నన్ను వేటాడి వేస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా సాగు కారణం కృష్ణాక్షయ్య గారు. ఇంక నేను బతకలేను. గులికలు ముందు తాగేస్తున్నాను. నా చావు కారణం కృష్ణాక్షయ్య గారు. చూడండి అంటారు, నెక్టరీస్ క్రిమినల్ కాకుండా మేమందరం ఊరుకోవాలంట. ఏసీపీ అవుతున్నాడంట, బేరం తీసుకొస్తున్నారండి. చూస్తాం. మేము బయటకు వచ్చిన తర్వాత మాతో పాటు వాళ్ళందరూ కూడా వచ్చారు. దేశంలో రొటీన్ గా ఇది ఒక పద్ధతి ప్రకారం జరిపిస్తాను. ఇతను అసలు మామూలు ఇది జరిగి ఇది మే 9, ఇది 1 month పీరియడ్ లో అంటే అదే నెలలో సిస్టమాటిక్లీ ఇద్దరు ఒకటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు జరిగినారే అని అంటే దాని అర్థం ఈ సిఐకి వెనకాల సపోర్టు పై లెవెల్ నుంచి కూడా సపోర్ట్ పై నుంచి కింద దాకా ఉంది కాబట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు కదా. ప్రతి స్టేషన్ లో ఇటువంటి పరిస్థితి, లాండ్ ఆర్డర్ మొత్తం కూడా అక్కడ అది తప్పింది, మొత్తం కూడా ఈ విధమైన పరిస్థితి. మా దగ్గరికి వాసు అని ఒక అతను వచ్చాడు, జనసేన అతను. మేము ఒకటే చెప్పాం, మేము రాజీ పడే మనుషులం కాదు, మేము ఎవరికి రాజీ పడాల్సినంత అవసరం లేదు, మాకు ఇస్తే మనిషినే ఉండే, లేదంటే డెడ్ బాడీ అప్ చెప్పండి, లేదంటే కనీసం బూడిదన్నా ఉండే. అంతేగాని మీరు మా గుమ్మంలోకి వచ్చి మాతో రాజీ మాట్లాడారంటే మాలాంటి వాళ్ళ పరిస్థితుల్లో రేపు ఇంకోళ్ళ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఖండించాలని నేను మా అన్నయ్యకి చెప్పాను. ఏం చెప్పానంటే, ఇది బయటకు వచ్చే వ్యవహారంలో లేదు, నేను ఒకరోజు మార్నింగ్ మన అన్నకు పెట్టా, ఫోటోలు పెట్టా, రాంబాబు గారికి పెట్టా, ఇలా ఉంది సిచ్యువేషను, కొద్దిగా మీరు యాక్టివ్ అవ్వండి అని చెప్పగానే అన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఇలా జరిగింది అని చెప్పి ఇంతమంది యాక్టివ్ అయితే జనసేన ఇన్ఛార్జ్ సార్, అతని కారులోనే తిరుగుతున్నాడండి, అతని కారులోనే తిరుగుతున్నాడు సిఐ. మేము 4-5 సార్లు చెప్పాం కూడా, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు, మా వాళ్ళని ఒప్పిస్తాం, డబ్బులు అంత ఇస్తాం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అతను మే 9వ తారీఖు 10వ తారీఖు ఒక అతను చనిపోయాడు, మళ్ళీ ఇది 2. ఇలా ఇంకెంతమంది తల్లిలు ఏడుస్తారన్న ఆలోచనతోనే మేము బయటికి రావడం జరిగింది. మేము బయటకు రాగానే రాంబాబు గారు కానీ, విష్ణు గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో నారాయణ శెట్టి గారు కానీ, కొల్మకొండ గారు కానీ అందరూ వచ్చారు. ఆల్ పార్టీస్ అందరూ వచ్చారు, మాకు హెల్ప్గా నుంచున్నారు. అది జరిగింది సార్. అందులో క్లియర్ కట్గా కనిపించేది ఏంటంటే సిఐకి పై నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత యథేచ్ఛగా జరుగుతుంది. ఎందుకంటే మీరు డీజీపీకి మీరు కంప్లైంట్ చేసినా నో యాక్షన్,
కమిషనర్కి వస్తే కమిషనర్ దగ్గర నుంచి మీకు నో యాక్షన్. స్టేషన్ సిఐలు, ఏసీపీలు, కమిషనర్లు, చివరికి డీజీపీల దాకా అందరూ నెక్సెస్లో దీంట్లో భాగంగా అందరికీ ఏం జరుగుతుందో తెలిసినా కూడా అందరూ దాన్ని కవరప్ చేసే కార్యక్రమమే జరుగుతుంది. కానీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని లేదు. యాక్షన్ తీసుకునేటట్టుగా అయితే సస్పెన్షన్ ఎందుకు చేసినారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఐని ఎందుకు సస్పెండ్ చేసినారు? అంటే హత్య జరిగిందని ఒప్పుకున్నట్టే కదా. ఇది మన హాస్పిటల్ నుంచి వచ్చింది ఫోటో. ఇప్పుడు వీళ్ళకి ఎలా పోలీస్కి ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ స్టేషన్లో ఉన్న ఒక 5 ఖైదీలు కలిసి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఒకసారి 10 మంది ఖైదీలు లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఓ 4-5 కొడతా ఉంటే కింద ఉన్న 4-5 ఎవరిని తీసుకెళ్లారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వాళ్ళు బయటకు రాగానే మీ మేనల్లుళ్ళు ఇలా కొడుతున్నారని చెప్పి అక్క దగ్గరికి వచ్చి అమ్మ మీ అబ్బాయి మీద ఇలా కొడుతున్నారు 15-20 రోజులు తిరిగింది. మేమేమంటున్నా ఆడబిడ్డ ఏడుస్తుంటే ఆ ఏడుపు కూడా కరగలేదని మా కోపం. లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరైతే తెలవట్లేదు, నన్ను వెళ్ళవట్లేదు, అందరు అడ్డంగా బలలేసి కూర్చున్నారు. చూసారు చంపారని చెప్పింది. నన్ను నానా తిట్టులు తిట్టాడు. అందరి ముందు కూడా నన్ను తిట్టాడు. అదేంటయ్యా నన్ను తిట్టున్నాను, నేనేం చేశాను అయ్యా అని కూడా అన్నా. నేను అతను తీసుకొచ్చి నన్ను లాకప్లో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారు. అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా, చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్లై కొట్టు దగ్గరికి వెళ్ళి ఇట్లా చేస్తున్నారని చెప్తే లాయర్లు కూడా కొంతమంది తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గోడ మీద నుంచి దూకి తీసి పడిపోయినా కూడా మనిషిని చూస్తా కూడా మంచి నీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్లో చేసింది అదైతే ఎవరికి గ్రాహ్యం కాదు. నీకు ఇలా తెలిసిన ప్రకారంగా అయితే నువ్వు ముద్దాయి నీకు అరెస్ట్ వారెంట్ ఉందంటే నువ్వు పట్టుకొని ఎల్బిడబ్ల్యూ వారెంట్ అది కోర్టులో పెట్టాలి. కానీ ఇలా న్యాయంగా అన్యాయంగా అదే మనిషిని తీసుకెళ్ళి నువ్వు జైల్లో పెట్టాలి. అమ్మ తల్లి గారు బాగుందా బాగోలేదా నా కొడుకున్నాడని కూడా ఒక ఆచూకీ అనేది తెలుసుకునేది వాళ్ళ అమ్మగారు. నువ్వు అలా అని చెప్పి జైల్లో పెట్టకుండా ఇంకా ఏం చేయకుండా ఇలా స్టేషన్లో అన్ని రోజుల నుంచి కొన్ని చిత్రహింసలు పెట్టి వాళ్ళకి ఇంటి వాళ్ళకి ఏమి చెప్పకుండా నీ మనిషిని చంపేసా అంటే అది న్యాయం కాదు. చూసే జనాలకు కూడా నీకు ఎవరికైతే అప్పుడు భయపడుతుంది సార్. అక్కడ మీద కూడా మళ్ళీ అటెంప్ట్ చేస్తారని చెప్పి భయపడుతుంది. మేము కూడా భయం లేదు కాబట్టి మేము బయటకు వచ్చి గట్టిగా అడిగాం కాబట్టి ఈ విషయంలో బయటకు వచ్చింది. ఆ తర్వాత అందరిలో ఇప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా 1 by 1 బయటకు వస్తున్నారు సార్. అది అందరం సపోర్ట్గా ఉంటారు.